హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచులా ట్యూటోరియల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరూ ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 సంబంధించిన ఒక కాన్సెప్ట్, అది ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అనే కాన్సెప్ట్ ఈరోజు మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఇన్ జనరల్ మీనింగ్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఎ ఫిక్స్డ్ ప్రాపర్టీ ఆర్ ఏ నాన్ మూవబుల్ ప్రాపర్టీ. అంటే ఏదైనా వస్తువు ఒకే దగ్గర స్థిరంగా వస్తువుని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటారు. సో ఈ వీడియోలో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి, అలాగే దాని యొక్క డెఫినేషన్స్ గురించి తెలుసుకుందాము. సో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా వ్యూవర్స్కి అందరికీ చిన్న రిక్వెస్ట్. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్, కామెంట్, అలాగే వీడియో నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. సో మనం ఈ వీడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ద కాన్సెప్ట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో మనం ఇంతకుముందు చెప్పినట్టు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ప్రీవియస్ 2 వీడియోస్లో కూడా మనం డిస్కస్ చేసాము. సో దాని యొక్క డెఫినేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఏమి ఇచ్చింది అనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 డస్ నాట్ హ్యావ్ an particular and clear comprehensive meaning of immovable property. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీకి ఖచ్చితంగా ఒక డెఫినేషన్ అయితే లేదు. కానీ మనకి సెక్షన్ 3 ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ క్లాసెస్లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్స్క్లూడ్స్ స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాస్. ఇది ఒక నెగటివ్ మీనింగ్ అయితే మనకు ఇవ్వడం జరిగింది అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. ఇందులో స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్, గ్రాస్ అనే ఈ 3 పదాలు తీసేసి మిగతాటన్నీ కూడా మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో పరిగణించాలని చెప్పడం జరిగింది. ఇది ఒక మనకి నెగటివ్ మీనింగ్ కింద ఇవ్వడం జరిగింది. కానీ అకార్డింగ్ టు సెక్షన్ 3 ఆఫ్ జనరల్ క్లాస్ యాక్ట్ 1897, 3 of 2 జనరల్ క్లాస్ 1897, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ షెల్ ఇంక్లూడ్స్, ఇక్కడ మీరు 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి, ఎక్స్క్లూడ్స్ అండ్ ఇంక్లూడ్స్. షెల్ ఇంక్లూడ్స్ ల్యాండ్, బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ల్యాండ్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ఎర్త్. సో ఇదొక మనకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాజిటివ్ మీనింగ్ గివెన్ బై సెక్షన్ 3 of General Class Act 1897. So in that you should observe that excluding is a negative meaning and including is a positive meaning. So immovable property excludes standing timber, growing grass, growing crops and grass. But immovable property shall includes land, benefits arising out land and things attached to land. So again this ల్యాండ్ అంటే మనకు ఒక ఐడియా ఉంది, భూమి. బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ద ల్యాండ్ అంటే భూమి నుంచి వచ్చే ఖనిజాలు, సచ్ యాజ్ ఐరన్ ఓర్ కానీ, దాని తర్వాత మినరల్స్ కానీ, బ్యారెట్స్ కానీ, గోల్డ్ మైన్స్, ఇవన్నీ కోల్, ఇవన్నీ బెనిఫిట్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ల్యాండ్. సో నెక్స్ట్ థింగ్స్ అటాచ్డ్ టు ఎర్త్ అనే దానికి మళ్ళీ మనకి సెక్షన్ 3 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 has given an interpretation of this concept, that is explanation, that things rooted in the earth are also immovable property, that is trees. Things embedded to the earth, that is walls, buildings. అంటే embedded అంటే covered, మన భూమిని ఏవైతే వస్తువులు కవర్ చేయడం జరుగుతుందో, సో ఎగ్జాంపుల్ గోడలు కానీ, బిల్డింగ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద చెప్పడం జరిగింది. సో అగైన్ థింగ్స్ ఫాస్టెండ్ ఫర్ ద పర్మనెంట్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్. అంటే ఏవైనా వస్తువులు పర్మనెంట్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్ అంటే పర్మనెంట్గా దాని ద్వారా మనం బెనిఫిట్ పొందుతూనే ఉంటాం. సో సచ్ యాజ్ మనకి
తీసుకున్నట్టయితే విండోస్, ఏసీస్ అండ్ సీలింగ్ ఫ్యాన్స్ ఇవన్నీ మనకి పర్మనెంట్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్. సో దిస్ ఆల్ ఆల్సో ఎంబెడెడ్ అండ్ కవర్డ్ అండర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో యాజ్ ఇట్ ఈస్గా మనకి అకాడమిక్ సెక్షన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ గురించి 3 డెఫినేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. వన్ ఈస్ సెక్షన్ 3 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, అలాగే సెక్షన్ 3 ఆఫ్ క్లాస్ 2 ఆఫ్ జనరల్ క్లాస్ యాక్ట్. సో అలాగే విత్ దట్ సెక్షన్ 2 class 6 of Indian Registration Act also says that immovable property shall includes land benefits arising out the land, walls, buildings and fastened permanent beneficial enjoyment అనే డెఫినేషన్ కూడా మనకి సెక్షన్ 2 ఆఫ్ క్లాస్ 6 ఆఫ్ ఇండియన్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 వారు కూడా మనకి దీని యొక్క డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఒక ఐడియా వచ్చేసింది కదా. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఎక్స్క్లూడ్స్ స్టాండింగ్ టింబర్, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాస్ exclude as per section 3 of transfer of property. Section 3 of class 2 of general class act shall includes. So section 2 of 6 class 6 Indian registration act 1908 includes both this and excludes standing timber but not standing timber and growing crops and grass. సో గ్రాస్ అంటే మీకు అందరికీ అర్థమై ఉంటుంది. గ్రోయింగ్ క్రాప్స్ అంటే పెరుగుతున్న పొలము, అలాగే గ్రాస్ గడ్డి, ఇవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో లెట్ us discuss some of the few points which distinguish between immobile property and movable property. So immobile property, it can easily transported example sorry అండి, ఒక చిన్న కరెక్షన్. ఇట్ కెనాట్ ఈజీలీ ట్రాన్స్పోర్టెడ్, దట్ ఈస్ ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఎగ్జాంపుల్. when we come to immobile property, in this it is transportation of the property is not easily, it cannot be transferred. So when we come to movable property, it can easily transfer, so that is table, chair, ఇవన్నీ ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా. సో అది ఇన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇట్ రిక్వైర్స్ రిజిస్టరేషన్. ఇక్కడ రిజిస్టరేషన్ అనేది చాలా ముఖ్యంగా ప్రాధాన్యత వహిస్తుంది. ఇక్కడ ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఇట్ డస్ నాట్ రిక్వైర్స్ రిజిస్టరేషన్, ఇక్కడ ఎలాంటి రిజిస్టరేషన్ అయితే అవసరం ఉండదు. సో నెక్స్ట్ ఇట్ అట్రాక్ట్స్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్టర్ ఫీ. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అట్రాక్ట్స్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్టర్ ఫీ. when we come to movable property, it attracts సేల్స్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్. సో ఇందులో ఏవైతే మూవబుల్ ప్రాపర్టీ ఉంటుందో ఇది సేల్స్ ట్యాక్స్ అలాగే సెంట్రల్ ట్యాక్స్ పైన ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఆర్ ద ఫ్యూ 2 పాయింట్స్. కేవలం మీకు ఈ వీడియో అర్థమయ్యేదానికి బుక్ చూస్తే దీనికి ఇంకా చాలా వరకు డిఫరెన్షియేట్స్ ఉన్నాయి, కానీ మనకి వీడియో లెంత్గా కాకూడదు కాబట్టి మీకు జస్ట్ ఒక ఐడియా రావాలి మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏంటి అని. దానికోసమే మనం జస్ట్ ఒక 2 పాయింట్స్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. దట్ టు దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్, సో దట్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసాం. సో నెక్స్ట్ సమ్ ఆఫ్ ద ఫ్యూ పాయింట్స్ దట్ ఈస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఈజ్ జుడిషియల్లీ recognized. That is the right of way and right of ferry, right of fishery, right of lease of land, right of collective rent. So all these are judicially recognized immovable properties. So right of way అంటే తన యొక్క ఏదైనా మేనర్ తన ఇష్టపరంగా ఉంటుంది కాబట్టి దానికి కూడా రైట్ ఆఫ్ వే. అలాగే రైట్ ఆఫ్ ఫెర్రీ అంటే ఏదైనా ప్రాంతంలో రివర్ పైన ఆక్రమించుకొని కొందరు జనాలు దాన్ని నదిని కానీ ఆ వాటర్ని వాడేదానికి కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద పరిగణించడం. దట్ ఈజ్ రైట్ ఆఫ్ ఫెర్రీ. సో మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా తెలుగు అర్థాలు కానీ అవన్నీ ఎగ్జామ్లో ప్రిఫర్ చేయొద్దండి, కేవలం అర్థం చేసుకునేదానికి నేను ఈ వర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. సో యాజ్ యూజువల్గా రాయాలి రైట్ ఆఫ్ ఫెర్రీ, దెన్ రైట్ ఆఫ్ ఫిషరీ అంటే మనం చేపల వేట, అలాగే రైట్ ఆఫ్ లీజ్ ఆఫ్ ల్యాండ్ ఒక లీజ్ కౌలు, ఒక భూమిని కౌలు ఇచ్చేదానికి కూడా అది కూడా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. రైట్ ఆఫ్ కలెక్ట్ రెంట్ డ్యూ అంటే
ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కలెక్టింగ్ డ్యూ రెంట్ డ్యూ ఆల్సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ కింద రావడం జరుగుతుంది. సో దీస్ 5 పాయింట్స్ ఆర్ జుడిషియల్లీ రికగ్నైజ్డ్ అండ్ సమ్ ఆర్ నాట్ జుడిషియల్లీ రికగ్నైజ్డ్. దట్ ఈస్ రైట్ వే ఆఫ్ వర్షిప్ and right way of royalty and standing timber, growing crops, grass also not recognized as judicial recognized immovable property. So government promissory notes and etc. సో ఇంకా ఉన్నాయి దాదాపు మనకి 10 పాయింట్స్ వరకు ఉన్నాయి జ్యుడిషియల్లీ రికగ్నైజ్డ్ అండ్ నాట్ రికగ్నైజ్డ్ పాయింట్స్, కానీ ఒక 4 పాయింట్స్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగింది. That's all friends. Right of worship, right of royalty, standing timber, growing crops and grass, government promissory notes and etc. are not judicially recognized immovable properties. సో హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ కానీ ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా నాకు ఈ వీడియో కామెంట్ రూపంలో తెలపగలని నేను ఆశిస్తూ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని ఆశిస్తున్నాను. సో ఇక్కడ ఏమన్నా కరెక్షన్స్ ఉంటే ప్లీజ్ కరెక్ట్ చేయండి. అలాగే ఈ పాయింట్స్ అన్నీ హైలైట్ చేసిన దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రూటెడ్, ఎంబెడెడ్, ఫస్ట్ అండ్ పర్మనెంట్ బెనిఫిషియల్ ఎంజాయ్మెంట్, అలాగే ఎక్స్క్లూడ్, ఇంక్లూడ్స్, అలాగే సెక్షన్ 3 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 థింగ్స్ అటాచ్ టు ఎర్త్ అనే దీని గురించి కూడా ఒక ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. సో హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈ వీడియో అర్థమైందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.